ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశమవుతోంది. దాదాపు 30 అంశాలపై కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల మధ్య డేటా చోరీ వివాదం, అగ్రిగోల్డ్ బాధితులకు నష్టపరిహారంపై కేబినెట్లో చర్చించనున్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా కేబినెట్లో చర్చించే ఛాన్స్ ఉంది. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఏపీ కేబినెట్ లో ఇవాళ ఏ అంశాలపై చర్చ జరగనుంది? కేబినెట్ భేటీ ఎప్పుడు ఉండనుంది? ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ విషయంలోనే విడుదల నేపథ్యంలో దాదాపు ఇదే చివరి కేబినెట్ గా చెప్పవచ్చు. అయితే మొత్తంగా ఇప్పటి వరకు కేబినెట్ కి సంబంధించినటువంటి ఎజెండాలు చూస్తే దాదాపు ఒక 30 వరకు ఎజెండాలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అందులో ప్రధానంగా భూ కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఉన్నాయి. ఆ విధానపరమైనటువంటి అంశాలు, పాలసీకి సంబంధించినటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో అవి చర్చించకుండా గతంలో పెండింగ్ ఉన్నటువంటి గత కేబినెట్ వచ్చి గతవారంగా చర్చిద్దామన్నటువంటి ఎజెండాలన్నింటినీ కూడా మరోసారి తీసుకురావాలి, కేబినెట్ పంపించాలని చెప్పేసి ఇప్పటికే తీసుకొచ్చి విశాఖ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా ఏదైతే ఇరు రాష్ట్రాల మధ్య తీవ్రమైనటువంటి చర్చగా మారినటువంటి డేటా చోరీ వ్యవహారం ఉందో ఇదే ప్రధానమైనటువంటి ఎజెండాగా పొలిటికల్ అంశంగా అనేది జరగనుంది. ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, మరోవైపు ఎలక్షన్ దగ్గరకున్న నేపథ్యంలో ఇటు వైసీ, ఇటు జగన్, అట్లానే కేసీఆర్ కేంద్రం కలిపి తమ మీద కుట్ర చేస్తున్నట్టు గత కొంతకాలంగా చేస్తున్నటువంటి ఆరోపణలు మరోసారి రుజువయ్యాయని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి నేరుగా నిన్న ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మంత్రులకు కేబినెట్ సమావేశానికి అందరూ మంత్రులంతా హాజరవుతారు కాబట్టి ప్రధానంగా ఎజెండాల కంటే పొలిటికల్ అంశాల మీద ప్రధానంగా దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు చాలా చోట్ల కూడా టీడీపీ ఓట్లకు సంబంధించినటువంటి తొలగింపు ప్రక్రియకి లక్షల సంఖ్యలో ఈ వైసీపీ వాళ్లే దరఖాస్తులు చేశారన్నటువంటి ఆరోపణ కూడా చేస్తోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు వచ్చి కూడా తమ నియోజకవర్గ పరిధిలో వేలాది ఓట్లు తొలగింపు దరఖాస్తులు వచ్చాయి, ఇప్పటికే తొలగించారంటూ కూడా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో టీడీపీ అధికార పార్టీ అయినప్పుడు కూడా తాము మరింత అప్రమత్తంగా ఉండాలన్నటువంటి దాంట్లో ముఖ్యమంత్రి ఆ మంత్రులకి దిశాదిశలు ఎత్తించే అవకాశం ఉంది. చాలా జిల్లాల్లో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే జనవరి 11 తర్వాత ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్లు జాబితా ప్రకటించారో ఆ తర్వాత దాదాపు 8 లక్షలకు పైగా ఓట్ల తొలగింపుకు సంబంధించినటువంటి దరఖాస్తులు ఆన్లైన్ లో రావడంతో ఇప్పుడు దాంట్లో మెజారిటీ టీడీపీకి సంబంధించిన ఏదైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఓట్ల తొలగింపు మీద ఎక్కువ వైసీపీ దృష్టి సారించింది. అనుగుణంగానే ఈ రకమైన వస్తుంది అనేటువంటిది ప్రధానంగా టీడీపీ ఆరోపిస్తుంది. కాబట్టి ఎలక్షన్ వస్తున్న నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండటంతో పాటు అనేక రకాలుగా ఇంకా కేంద్రం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా గత కొంతకాలంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి దాంట్లో చర్చక విషయంలో కూడా వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ లో హాస్టల్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవటం ద్వారానే పార్టీకి సంబంధించినటువంటి ఫిరాయింపుల విషయంలో కూడా అటు కేంద్రం కానీ తెలంగాణ ప్రభుత్వంతో జగన్ కుమ్మక్కయ్యి తమ ప్రభుత్వం మీద, పార్టీ మీద తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వాటిని దాన్ని ధీటుగా ఎదుర్కోవాలని చెప్పేసి కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.